చాలా ఏళ్ల తరబడి అగ్రిగోల్డ్ బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆఫీసులు ముట్టడించడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు, రావాల్సిన డబ్బు కూడా అందలేదు. ఏం చెప్తారు అసలు ఈ విషయం? కంపల్సరీ సార్ న్యాయం చేయాలి సార్. ఇంతమంది జనాలు ఉసురు పోసుకుంటారు సార్. కంపల్సరీ మన రేవంత్ రెడ్డి గారు రియల్ హీరో లాగా వచ్చి అందరిని ఆదుకోవాలని నా కోరిక సార్. చాలా మంది డబ్బులు కొట్టి, నేనైతే ప్రజెంట్ భద్రాచలం ఉంది సార్, మాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల్ కొత్తగూడెం బ్రాంచ్ లో నేను డబ్బులు కట్టించాను సార్. 1 కోటి రూపాయల దాకా కట్టించాను. ఆ అమౌంట్ అనేది రాలేదు సార్, ఒక్కళ్ళకి కూడా రాలేదు. ప్రజెంట్ అయితే ఆ కస్టమర్లు అందరూ వచ్చి ఇంట్లోకి తాళాలు వేయటం, బండి తాళాలు వేయటం, అసలు చాలా ఇబ్బందులు పాలైపోతున్నా. ఇంటికి సొంత ఇంట్లో అయితే లేము సార్. మేమైతే ఇప్పుడు ఎక్కడ ఫంక్షన్ కి వెళ్ళాలన్నా ప్రాబ్లం చేస్తాం, దేనికైనా కొట్టడానికే చూస్తారు, లేదని మామూలుగా చూడట్లేదు. ఇప్పుడు ఆంధ్రాలో న్యాయం జరుగుతుందని తెలిసినాక ఇంకా దాడులు చేస్తారు. ఇప్పుడైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అందరూ. ఇప్పుడు ప్రజెంట్ అయితే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకో సావులు జరగొద్దంటే రేవంత్ రెడ్డి గారు ముందుకు రావాలి సార్. ఈ సమస్య మీద కంపల్సరీ ముందుకు రావాలని నా కోరిక. తెలంగాణ వ్యాప్తంగా ఎంత మంది బాధితులు ఉన్నారు, మరి ఏజెంట్లు ఏమంటున్నారు అసలు? ఏజెంట్ చాలా మంది ఉన్నారు సార్, కస్టమర్లు ఉన్నారు అని ఇంతమంది అని చెప్పలేను సార్. అంత డాటా తీస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి సార్. ఇంతమంది క్లారిటీ లెక్కలు చెప్పలేకపోతున్నా అని చాలా మంది కట్టించారు సార్. ఇదైతే న్యాయం చేయాలని నా కోరిక సార్. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మీ మీడియా వాళ్ళ ద్వారా కూడా మాకు మీ మీడియా అండ కావాలి సార్. మెయిన్ మీ మీడియా అండ కావాలి. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి దాకా చేరాలంటే మీరు కంపల్సరీ మా పక్షాన్ని ఉండాలి సార్. మీరు అది అగ్రిగోల్డ్ కూడా చాలా వరకు ఆస్తులు ఉన్నాయి, ఆస్తులను అమ్మైనా సరే తీర్చొచ్చు అనే మాట కూడా చాలా మంది చెప్తున్నారు సార్. ఇది పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నాయి సార్. ఈ ఆస్తులన్నీ పెద్దవాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళు బయటకు అట్లా సుజనా సోదరు అంటారు. ఇది ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి సార్. నాకు తెలిసిన పేరు ఒకటి మామూలుగా చెప్తున్నా. అట్లా వీళ్ళందరిని ఎంక్వైరీ చేసి అందరి డాటాలు తీస్తే అగ్రిగోల్డ్ సంస్థ వివరాలన్నీ అక్కడ ఉంటాయి సార్. చంద్రబాబు నాయుడు సార్ దగ్గర కూడా ఉన్నాయి సార్. ఇది కేసీఆర్ సార్ వాళ్ళ చేతిలో కూడా ఉన్నాయి. ఆరిత గారు ఉన్నారు, అందరు ఉన్నాయి సార్. అందరి చేతులు ఉన్నాయి ఇందులో. అని ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి మామూలు పక్కకి వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఈ ఆస్తులు ఎక్కడికి పోయినా ఎంక్వైరీ చేయమనండి. ఆ రేవంత్ రెడ్డి గారు సొమ్ములు ఏం వద్దు సార్ మాకు, వాళ్ళు గవర్నమెంట్ నుంచి అడగట్లేదు. ఈ ఆస్తులు దీనికి సంబంధించిన ఆస్తులు ఎటుపోయినాయి, ఏ దారికి మరలినాయి, ఆ దారుల నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఎవరి బాధితుల డబ్బులు వాళ్ళకి చేరేలా చేయండి. అంతే సార్, నా కోరిక అయితే అదే సార్. నాది మీకు తెలిసినంత వరకు ఎంత మంది బాధితులు ఉన్నారు మీ దగ్గర? మా దగ్గర 700 మంది ఉన్నారు సార్. 700 మంది ఏజెంట్లే ఉన్నారు సార్. ఇంకా కస్టమర్లు ఇంకా చాలా మంది ఉంటారు. అదే 700 మంది ఏజెంట్లకి ఎంత మంది కస్టమర్లు ఉన్నారో ఆ మొత్తం అమౌంట్ ఎంత వరకు వాళ్ళు ఇది చేస్తున్నారు? 7,000 కోట్లు ఉన్నాయంట సార్. అంటే తెలంగాణలో 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయంట. ఇప్పుడు ఆంధ్రాలో న్యాయం చేస్తుంది కదా, తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? మీరు ఎందుకు వెళ్ళట్లేదు? మేము వెళ్ళేది వాళ్ళకి తెలియట్లేదు సార్. కస్టమర్లు ఎవరికి తెలియట్లేదు. ప్రతి ఒక్క ధర్నాకు పోతున్నాం. ఢిల్లీ అంటే ఢిల్లీకి పోయినాం, ఎక్కడికంటే అక్కడికి పోతున్నాం, కానీ అది తెలియట్లేదు కస్టమర్లకి అని చెప్పేసి ఇళ్ళకి తాళాలు వేశారు సార్. ఇప్పుడైతే ఇళ్ళకి వచ్చి తాళాలు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు ఏజెంటా లేకపోతే మీరు కస్టమర్? నేను ఏజెంట్ సార్. నేను ఏజెంట్ 1 కోటి రూపాయల దాకా కట్టించాను సార్. ఆ బ్రాంచ్ లో కట్టించాను. రిసిప్ట్లు ఉన్నాయి. డాటా కావాలన్నా మీ మీడియా వాళ్ళకి చూపిస్తా సార్. నేను పక్కా చూపిస్తా. నేను ఎవరెవరికి కట్టించినా, ఎంత మంది అమౌంట్ ఎంత ఉంది, ఆ డాటా మొత్తం తీసుకొచ్చా. వాళ్ళు వచ్చి బ్రాంచ్ ఓపెనింగ్ చేయడం, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వీళ్ళు వచ్చి కటింగ్ చేయడం, అవన్నీ చూసి మేము నమ్మి ఈ సంస్థలో పెట్టాం సార్. అని అప్పుడు వీళ్ళందరూ రాలేదనుకో మేము నమ్మకపోయేటోళ్ళం. వీళ్ళందరి చేతులు ఉన్నాయి సార్. అందులో ఇప్పుడు తప్పించుకుంటారు కానీ వీళ్ళందరి చేతులు ఉన్నాయి. ఫైనల్ గా ఏం చెప్తారమ్మా? ఇప్పుడు మిమ్మల్ని నమ్మి లేదా మీ ఏజెంట్ల ద్వారా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయాలి. ఏమని ఫస్ట్ అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు ఎటుపోయినాయి, ఏ దారులలో పోయినా ఆ దారులలో వెనక్కి తీసుకొచ్చేసి డబ్బులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని జనాలకు డబ్బులు ఇచ్చారు సార్. అదే నేను కోరుకుంటున్నాను సార్.